విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ దక్కడంలో పిల్లా వెంకటేశ్వరరావు చేసిన కృషి మరవలేనిదని వక్తలు కొనియాడారు. కాపులంతా ఒకే తాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితేనే జాతికి న్యాయం జరుగుతుందని, అదే పిల్లా వెంకటేశ్వరరావుకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు పిల్లా వెంకటేశ్వరరావు 5వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, దాసరి రాము, కబడ్డీ శ్రీను, పిల్లా వెంకటేశ్వరరావు కుమార్తె శ్రీదేవి, బుదినేని దుర్గానాయుడు, లంకా రాంబాబు, చలమలశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పిల్లా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొరుమామిళ్ల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. కాపునాడు అధ్యక్షులు కీర్తిశేషులు పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి సందర్భంగా అన్ని జిల్లాల నుంచి కాపునాడు నాయకులు, ఆయన అభిమానులు, శిష్యులు హాజరయ్యి ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాము. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన శిష్యగణానికి, అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. దాసరి రాము, కనకాపల్లి కాపు జేఏసీ కన్వీనర్. ఈ రోజున విజయవాడలో మన స్వర్గీయ పిల్లా వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా కాపునాడుకు సంబంధించిన నాయకులు, దానికోసం పనిచేసిన వాళ్ళు, పిల్లా వెంకటేశ్వరరావు గారితో సాంగత్యంతో పనిచేసిన మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడానికి ఘనంగా నివాళులు అర్పించాం. వారి 5వ వర్ధంతి సందర్భంగా వారు చనిపోయినప్పుడు కరోనా సంబంధించిన పీరియడ్ బాగా పీక్ టైంలో కరోనా వల్ల చనిపోలేదు, కానీ వారి వయసు రీత్యా ఇబ్బంది పడి చనిపోయారు. ఆ టైంలో మేమెవరం కూడా సరిగ్గా వారి కార్యక్రమాలు ప్రభుత్వం పెట్టిన నిషేధాన్ని వలన ఆయన కార్యక్రమాలు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాము. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ కాపు జాతి కోసం ఎంతో సేవ చేసిన మహానుభావుడు, ఆయన జీవితం మొత్తం ఈ కాపు కులం కోసం దారపోసిన వ్యక్తి, ఆయన త్యాగం చేసిన వ్యక్తి. కాపునాడు అనే ఒక వ్యవస్థాపక సభ్యులైన పెద్ద పెద్ద దిగ్గజాల్లో ఆయన వ్యవస్థాపక సభ్యులు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యవస్థాపక సభ్యుల్లో కాపునాడు పెద్దలు పిల్లా శ్రీదేవి గారికి, దాసరి రాము గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలు లంకా రాంబాబు గారికి, మన మిత్రులందరూ కూడా ఈ రోజున పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహానుభావుడు పిల్లా వెంకటేశ్వరరావు గారు దాసరాము గారు చెప్పినట్టుగానే ఆయన ఇల్లు కానీ, ఆయన ఆరోగ్యం కానీ ఏమాత్రం కూడా చూసుకోకుండా నిత్యం కాపు రిజర్వేషన్ కోసం, కాపు తెలగ బలిజ వర్గాలకి న్యాయం జరగాలి అని చెప్పని కోస్తా జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ, మరి అనేక ప్రాంతాల్లో తెలంగాణలో మరి ట్యాంక్ బండ్ దగ్గర కానీ అనేక ధర్నాలు చేసినప్పటికీ, పోరాటం చేసినప్పటికీ ఆనాడు మరి దాసరాము గారు చెప్పినట్టు ఆ రోజున పిల్లా వెంకటేశ్వరరావు చేసినటువంటి ఈ ఉద్యమాన్ని కొంచెం స్పీడ్ చేసినట్టుగైతే ఆ రోజున మంత్రులందరూ కూడా సపోర్ట్ ఇచ్చినట్టుగైతే సరిపోయేది. మంత్రులు ఎవరు కూడా ఆ రోజున సహకరించకపోవడం, పిల్లా వెంకటేశ్వరరావు మరి ఆయన అనుచరులతో, మరి అనేక జిల్లాలో ఉన్న నాయకులతో మాట్లాడి మరి ఈ కార్యక్రమం అంతా చేసుకుంటూ వచ్చారు. ఆయన చివరి నిమిషం వరకు రిజర్వేషన్ అవ్వాలి. రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు పెద్దలు పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా అందరం కలుసుకోవటం జరిగింది. వారి యొక్క కుమార్తె శ్రీదేవి గారు కానీ, పెద్దలు దాసరాము గారు, ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు అందరూ కూడా కలుసుకోవటం, వారికి నివాళులు అర్పించటం, ఈ సందర్భంగా వారి సేవల్ని కొనియాడటం, వారిని గుర్తు తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. దాసరాము గారు చెప్పినట్టుగా కాపునాడుకి వ్యవస్థాపకులుగా, కొన్ని దశాబ్దాల పాటు కాపునాడు అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రంలో కులానికి ఎనలేని సేవ చేసిన ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ముద్రగడ గారి ఉద్యమం సందర్భంలో కానీ, అంతకుముందు కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ యొక్క ఏర్పాటు, ఆ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలుగా చర్చలు జరిపిన
ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాకా కూడా